గాంధీ గారు నమస్తే అండి. మరి కృష్ణానది బ్యారేజ్కి వచ్చిన పడవలు ఈరోజు కక్షపూరితంగానే వదిలేరు. ఆ పడవల్ని బ్యారేజ్ని డ్యామేజ్ చేయడానికే ఆ పడవలను వదిలేశారని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది బయట. అసలు దీన్ని ఎంతవరకు సమర్థిస్తారు, ఏంటి అసలు దీని మీద ఏ విధంగా రియాక్ట్ అవుతారు? ఇప్పుడు అందరికి నమస్కారం. ఇప్పుడు వాటి మీద వైసీపీ రంగులు వేసి ఉండేవి ఆ పడవల మీద, అవి అందరు చూశారుగా. మరి అవి ఆ తలసిల రఘురామ మేనల్లుడి అను కోమటి భాస్కరరావు గారి మనవడి కోమటి రామ్మోహన్ రావు అంటున్నారు అని నిర్ధారణ కూడా తెలియంది. వాళ్ళిద్దరిని అరెస్ట్ కూడా చేశారని టీవీలో వస్తున్నాయి. అయితే ఆ 3 పడవలు నందిగం సురేష్ ఆధీనంలో తిరుగుతున్నాయని చెప్తున్నారు. మరి అది వాస్తవంగా నిజమయ్యే ఉంటుంది. ఎందుకంటే నందిగం సురేష్ బళ్ళు దాదాపు ఒక 50-60 టిప్పర్లో ఇసుక కిందే తిరిగినాయి. అది వాస్తవం అయి ఉంటుంది. మరి ఈనాడు అదే బ్యారేజీకి అదే లోడు పడవలు అయితే బ్యారేజీ కుమిలిపోయేది మొత్తం. ఎందుకంటే ఈ వెయిట్ బాగానే ఉండేవి. దాని తగ్గట్టు వాటిలో లోడ్ ఉంటే 50-60 టిప్పర్ల లోడ్ ఉండేది. ఆ లోడ్ మీద గుద్దడంతో గోడ పగిలిపోతే బ్యారేజీ మొత్తం కుమిలిపోయేది. దెబ్బతోటి అసలాకుతలం అయిపోయేది. కృష్ణా గుంటూరు 2 జిల్లాలు ఏమైపోయాయి కూడా నోటికి వచ్చే మాటలు కూడా కాదు. అయ్యి అంత అతలాకుతలం అయిపోయేది. అదే పరిస్థితిలో మరి వీళ్ళు మరి కుట్రపూరితంగానే వదిలినట్టుగా కనపడుతుంది. కానీ అక్కడ కళ్ళకి అందరికి ఎవరికైనా కానీ, లేకపోతే ఏం పని 3 పడవలు ఒకేసారి ఎట్టా వచ్చినాయి అసలు. లేదు ఏదన్నా ఎవరైనా వాళ్ళే కాకుండా ఎవరైనా అయితే చాలా జాగ్రత్తగా చేసుకుంటారు. ఇప్పుడు చేపల పడవలు ఉన్నాయి. ఇప్పుడు తాళపల్లి ఎవరు చేపల పడవ ఎంత జాగ్రత్తగా కట్టేసుకున్నారు వాళ్ళు. మరి అట్టనే ఇవి కూడా జాగ్రత్త చేసుకునేవాళ్ళు. అయినా వీళ్ళకి 10 రోజుల నాడు పోతే ఇంతవరకు ఆ పడవల కోసం వచ్చిన వాళ్ళు లేరు. ఈ పడవలు మాయ అన్నవాళ్ళు లేరు. మరి ఇట్లా పొరపాటున వచ్చినాయండి. ఇప్పుడు ఏ కుట్రపూరితం లేకపోతే వచ్చి అడగొచ్చు, తప్పే ఉంది. మన దగ్గర కుట్రలేదనుకో, మరి ఈ పడవలు మేము ఇట్లా వదలలేదండి, మాకేం పని, అయ్యే కొట్టుకొని వచ్చినాయి, మేము లంగరెత్తే అని చెప్పుకోవచ్చు. మరి ఎవరు ఇంతవరకు రాకపోతే వాటిని ఏమని ఆలోచిస్తుంది గవర్నమెంట్ అయినా? మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మరి జగన్మోహన్ రెడ్డి చేయించిన కుట్ర అని అంటున్నారు. అది కూడా మరి ఎంతవరకు నిజం మనకైతే తెలీదు. ముందు అదే తెలుసుకోవచ్చు. అంటే ఈ పడవలకి లంగర్ వేసాము, కానీ వరద ప్రవాహానికే ఆ పడవలు కొట్టుకొచ్చినాయి అని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎలా చూడొచ్చు అంటారు? లంగర్ వేసిన తర్వాత ఏ పడవ కొట్టుకుపోదు. లంగర్ అంటే వేయాలి, కానీ వేస్తే ఒక్క పడవ కూడా బయటికి వెళ్ళిపోదు. లంగర్ తోటే ఉంటుంది. కానీ లంగర్ తీసిన తర్వాత పడవ ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది. అయినా ఈ దన్నుండే పడవలు అదరికి ఎందుకు వెళ్ళినాయి? అసలు గొల్లపూడి ఎందుకు వెళ్ళినాయి? ఈ దన్నుండే పడవలు, ఇసుదోలే పడవలు గొల్లపూడికి వెళ్ళి ఎందుకు వెళ్ళినాయి? అటు వెళ్ళకూడదు కదా. మరి దాని మీదట ప్రజలకి రకరకాల అనుమానాలు వస్తాయి. మరి అన్నింటిలో బ్యారేజీ కూలిపోయిందనుకో, ఇక్కడ 2 జిల్లాలు నాశనం అయిపోయాయి. ఇలా మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవడానికి కూడా వీలు ఉండేది కాదు. ఎలా చూస్తారు అసలు? ఈరోజు సోషల్ మీడియాలో కానీ అలాగే కొన్ని ఛానల్స్లో కానీ విపరీతమైన ప్రచారం జరుగుతూ ఉంది. వరద బాధిత ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా విఫలమయ్యారని చెప్పేసి మాట్లాడుతున్నారు. అమరావతి మునిగిపోయిందని చెప్పేసి ఒకవైపు ప్రచారం జరుగుతుంది. ఎలా చూస్తారండి అసలు వీటన్నిటిని కూడా? అసలు అమరావతి మునిగిపోయింది అనే దాంట్లో అంబటి రాంబాబు కూడా ఒకడు ఫస్ట్, ఏది మాజీ మినిస్టరు, ఆవిడ గుంటూరు జిల్లా వాడే. అసలు రాంబాబు గారు అసలు అదే కనుక మునిగిపోతే మరి పాస్పోర్టు కావాలని చెప్పి మరి హైకోర్టులో మీరు పిటిషన్ దాఖలా చేశారు. అమరావతి మునిగిపోయింది మీరు చెప్పిన మాటారా బాబు అంబటి రాంబాబుగా? పాస్పోర్టు జగన్మోహన్ రెడ్డి పాస్పోర్ట్ కావాలని ఎవరు అక్కడ పెట్టారు, అప్లికేషన్ పెట్టారు హైకోర్టుకి. మరి ఎట్టొచ్చారు హైకోర్టుకు? మీరు ఎక్కడైనా సరే రాజధానిలో ఎక్కడ కూడా ఇప్పుడు కూడా చూస్తున్నారు మీరు, ఎక్కడ కూడా ఇక్కడ నీళ్ళు లేవు రాజధానిలో. ఈ 10 రోజుల నుంచి చిలపగా ఇది అది మా ఊరు వాగు ఉంది, వాగు నిండా నీళ్ళు ఉంటాయి. అట్నే కుంటలు ఉంటే కుంటల్లో నీళ్ళు ఉంటాయి. కానీ మా రాజధానికి వరద ముప్పు వచ్చి కానీ ఏదైనా సరే మా రాజధానిలో బొట్టు నీళ్ళు లేవు. అంబటి రాంబాబు కూడా పేగ్గాడు, ఆడు ఏది పడితే అది మాట్లాడతాడు. వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. వాడు అసలు మనిషే కాదు. వాడు కడుపుకి అన్నం తింటలేదు, వాడు గడ్డి తింటున్నాడు. అసలు మా అమరావతి జోలి వాళ్ళకెందుకు? అమరావతి పేరు ఎత్తనవాళ్ళు అమరావతి అనే పేరు ఎత్తేనే ఓర్చుకోలేని వాళ్ళు మా అమరావతి జోలి వాడికి ఎందుకు? అసలు అంబటి రాంబాబు గారికైనా జగన్మోహన్ రెడ్డికైనా ఎవరికైనా దేనికి? అమరావతి గురించి వాళ్ళకి ఎందుకు? అమరావతిని మూడు రాజధానులు చేస్తామన్న ఎదవలో చేయలేక మరి అన్నిట్లో ఓడిపోయి, అన్ని కేసుల్లో ఓడిపోయి ఇంటికి పంపించారు ప్రజలు కూడా. ప్రజలు ఏం చెప్పారు? ఆ రోజు చంద్రబాబు నాయుడు కూడా చెప్పాడు, ఈ రాష్ట్రానికి
ఒకే రాజధాని, అది అమరావతి అని చెప్పి ఎలక్షన్ ముంగలు చెప్పుకున్నాడు. దానికి ప్రజలందరూ మద్దతు తెలిపారు, ఒకే రాజధానికి ఇష్టపడ్డారు. మరి చంద్రబాబు నాయుడిని బంపర్ మెజార్టీతో గెలిపించారు. అసలు ఈడెవడు మాట్లాడటానికి సిగ్గుందా వీడికి? అసలు అమ్మడి రాంబాబు గారికి, అమ్మడి రాంబాబు గారికే కాదు, అమరావతి గురించి మాట్లాడేవాడు నా కొడుకైనా, నా కొడుకైనా సిగ్గు శరం శివుని ఎత్తున్న కడుపు ఆనందం తింటున్నారు నా కొడుకులు ఎవడైనా. అమరావతి గురి ఎందుకు వచ్చింది? లేదు రండి ఛాలెంజ్ చేస్తున్నాం, మీరు వైసీపీ వాళ్ళు ఎవడైనా సరే అమరావతిలో ముప్పుకు గురైందన్న నా కొడుకులు ఎవడైనా వచ్చి సుధురుగా రండి, మీ దగ్గర దమ్ము ధైర్యం, ఇదే ఛాలెంజ్ చేస్తున్నాను నేను. రండి మీరు ఇక్కడ ఏది మురిగింది అమరావతిలో, ఎక్కడ నీళ్ళు ఉన్నాయో ఇప్పటికైనా అరవడ తెలుస్తుంది. నీళ్ళు ఎంతవరకు నిలబడింది, ఎక్కడ ఉంది, మొత్తం ఒక కంభమండ ఉంటే కంభమండకైనా అరవడ తెలిసింది నీళ్ళు ఉండేది అనేది. మీ దగ్గర దమ్ము ధైర్యాలు ఉంటే ఎవడైనా సరే, మీ పేకు మీడియా వాళ్ళు మొత్తం చివరికి ఆడికి కూడా చెబుతున్నా, ఆ ఈశ్వర్గాడు అనేవాడి కన్నా ఆ కొమ్మినేని వాడికి కూడా చెబుతున్నా రండి, కొమ్మినేని శ్రీనివాసరావు గాడికి కూడా చెబుతున్నా రండి, మీరు ఎక్కడ ఉండే చూపించండి నీళ్ళు, చూపిస్తే నేను శిరచ్ఛేదం చేసుకుంటా. లేదు మీరు చేసుకుంటారంటరా? ఎరా అబ్బడి రాంబాబు గారు నువ్వు చేసుకుంటావా? ఛాలెంజ్ చేస్తున్నా రా, నువ్వు ఈ జిల్లా వాసివేగా, నువ్వు రేపు పొద్దునే రా, లేకపోతే ఈ పూట రా, నీ ఇష్టం ఎంత టైంలో ఏ టైంలో రా. పరమ దరిద్రులారా, ఎందుకు పుట్టారా మీరు? పుట్టక సిగ్గుండారా కొద్దిగా మాట్లాడటానికి, మీడియాకి ఎక్కి మాట్లాడడానికి కొద్దిగా సిగ్గు శరం శివుని ఎత్తులు ఉండాలి. మీరు తిన్నది కడుపుకి అన్నం కాదు, మీరు గడ్డి తింటున్నారని ఏనాడో వదిలేసాం మిమ్మల్ని. అందుకే ప్రజలు మీకు గుణపాఠం చెప్పారు. 151 సీట్లలో తీసుకొచ్చి 11 సీట్లలో చేశారు. చంద్రబాబు నాయుడులో మీరు ఎన్నో వంతు, అంతే తప్ప మా రాజధాని మాత్రం మునగల. అంటే వరద ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఎలా అనిపించింది? అసలు నెంబర్ 1గా ఉందండి. నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడు పార్టీ, తెలుగుదేశం పార్టీ కాకపోయినా నేను కాంగ్రెస్ వాదిగా చెబుతున్నానుగా, చంద్రబాబు నాయుడు గారు లేకపోతే మొన్న కృష్ణా గుంటూరు జిల్లా అతలాకుతలం అయిపోయేది ఈ వరదలకి. మరీ కృష్ణా జిల్లా అయితే సింగనగర్ కానీ, గొల్లపూడి కానీ, గుంటిపల్లి కానీ, ఏలపోలు కానీ, భవానీపురం కానీ మొత్తం అసలు ఎంత. అదే జగన్మోహన్ రెడ్డి అయితే మొత్తం మీద ఈ కట్ట కూడా తెప్పేవాడు, ఈ పెట్టి జేసీబీలు పెట్టి కట్ట కూడా తెంపి ఊరనే తెగిపోయింది అని చెప్పి ఇటు గుంటూరు జిల్లా ముంచేసేవాడు, అటు కృష్ణా జిల్లా మునిగేది. జనం నశింపోయేవాడు. ఎంతమంది నశింపోయాడు ఎవరు చెబుతాం మనం? అదే చంద్రబాబు నాయుడు కాబట్టి, ఆయన ఒక విజనరీ కాబట్టి ఆయన ఖచ్చితంగా ఎప్పటికి ఏం చేయాలో, ఎక్కడ ఏది చేయాలో అనేది ఆలోచించి మొత్తాన్ని చేసి ఆ బుడవేరు కట్ట కూడా స్టాండర్డ్ చేశారు. అదే ఈయనైతే ఆ బుడవేరు మొత్తం తెంపేసేవాడు, ఇక్కడ ఈ కట్ట తెంపేవాడు, అక్కడ ఆ కట్ట తెంపేవాడు, నానా బీభత్సం చేసేవాడు రాష్ట్రం మొత్తం. అసలు రాష్ట్రం బాగుండాలని కాదుగా జగన్మోహన్ రెడ్డికి, ఎప్పుడు ఎక్కడ శవం ఉంటుందా శవరాజకీయాలు చేసి ఎవరు ఈ మొత్తానికి వైసీపీ వాళ్ళు మొత్తానికి శవరాజకీయాలు చేస్తారు. శవరాజకీయాలు చేయని వాళ్ళు అయితే వచ్చినాడు వస్తా మరి పాల ప్యాకెట్లేనో బటర్ మిల్క్ ప్యాకెట్లేనో మరి ఏయో ఒకటి బిస్కెట్ ప్యాకెట్లను తీసుకొచ్చి ఆ వరదల్లో ముంపుకు గురైన ప్రజలకు ఇవ్వాలి. ఏవి లేకుండా ఈయన వచ్చి శవాలు ఎక్కడ ఉన్నాయని దేవుని ఆడుతుంది. ఇదే శవరాజకీయాలా? ఎకిలి నవ్వులు నవ్వటమా? అవతల ప్రజల బాధల్లో ఉంటే నీ ఇష్టానుసారంగా నువ్వు ఎకిలి నవ్వులు నవ్వుతా నేలల్లో దిగి నువ్వేం చేశా? కచ్చులూరు బోటు ప్రమాదం అప్పుడు నువ్వేం చేశా? వెళ్ళావా? అసలు అక్కడికి వెళ్ళావా? ఎవరినన్నా పరామర్శించావా? నీ 5 సంవత్సరాల పరిపాలనలో మరి గోదావరి ఎన్నిసార్లు పొంగింది, ఎన్నిసార్లు జనం ఇదయ్యారు, వరదల పాలయ్యారు? ఏనాడైనా వెళ్ళి వరదల్లో దిగి ఆ ప్రజలను పలకరించావా? ఆ ప్రజలకి ఏమన్నా చేసి పెట్టావా? వరదలు పోయిన తర్వాత పరదాలు కట్టుకొని పట్టలు కట్టుకొని బూట్ ఎడవకుండా పోయి చూసి వచ్చేవాడు. మరి అదే చంద్రబాబు నాయుడు నేలలో తిరిగాడు, బురదలో తిరిగాడు, మరి కట్ట మీద తిరిగాడు. మరి ఇమ్మీడియట్లుగా ప్రపంచ దేశాలు కూడా నివ్వెరపోయినాయి చంద్రబాబు నాయుడు వర్క్ చూసి. అంతే తప్ప నీ వర్క్ చూస్తే నువ్వు ఉండడితే ఈ పాటికి బాబు 2 జిల్లాలు సర్వనాశనం అయిపోయాయి. అందుకనే భగవంతుడు నువ్వు లేకుండా చేసినందుకు ఈ 2 జిల్లాలు కొద్దిగా సస్యశ్యామలంగా ఉండే. ఎంతమంది 20-30 మంది దెబ్బతిన్నా అసలు నువ్వు అన్నమయ్య డ్యాంలోనే 40 మంది చచ్చిపోతే నువ్వు అన్నమయ్య డ్యామ్ కాడికి వెళ్ళలేదు నువ్వు. అసలు మీ పార్టీ ఏంది, మీరేంది? మీరు ఒక పరిపాలన దక్షులా? మీరు ప్రజాప్రతినిధులేనా? ఎవడైనా సరే మీ పార్టీలో ఉన్నాడు ఎవడైనా ఓరక కళ్ళబల్లి కబుర్లు చెబుతా ఏసీల్లో కూర్చొని మీ ఇష్టానుసారం 4 గోళ్ళ మధ్యలో కూర్చొని మాట్లాడితే సరిపోయిందా? నిజాలు మాట్లాడుకున్నారండి. మీ మొత్తం ఎవడైనా సరే రండి, డిబేట్ పెడదాం, రాజధానిలో డిబేట్ పెడదాం, హైకోర్టు కాడే డిబేట్ పెడదాం రండి. మీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే ఎవడైనా కానీ, ఈ మాట్లాడే మాజీ మంత్రులు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎవడైనా ఏం మాటలు మీరు మాట్లాడేది? మాట్లాడుతూ నేర్చుకోండి. మీరు ప్రతినిధులుగా
ఉండటం నేర్చుకోండి, అంతే తప్ప కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ప్రజల్ని పక్కదాగా పెట్టించే ఏర్పాట్లు మాత్రం చేయబాకండి.